ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫర్నిచరు తయారు చేసేది ఒక పద్ధతి. ఓకే, మనం ఇంతకుముందు టేబుల్ కానీ చైర్ కానీ చేసాము. కానీ ఇప్పుడు ఓన్లీ రెక్టాంగిల్స్ కాకుండా మనం కర్వ్స్తో కూడా ఫర్నిచర్ ఎలా తయారు చేసుకోవాలనేది క్లాస్లో చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ఏదో మెజర్మెంట్ లేకుండా రఫ్గా చేసి చూపిస్తున్నాను, కానీ మీరు మెజర్మెంట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఐడియా అనేది ఒకటి ఉంటుంది. మీరు మెజర్మెంట్స్తోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే దీన్ని కొంచెం తగ్గిద్దాం. మనం దీన్ని ఏం చేయాలంటే మనం ఒక సోఫా కింద నేను మారుద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది సోఫా హైట్ అన్నమాట. ఓకే, ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాక్ సపోర్ట్ కావాలి సోఫాకి. ఓకే, బ్యాక్ సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకోవడానికి లైన్ టూల్, ఓకే ఇంకొంచెం, ఎందుకంటే సోఫా కొంచెం లావుగా ఉంటుంది కదా, దానికోసం. ఓకే, ఇప్పుడు నేను పుష్ పుల్ యూజ్ చేసి కంట్రోల్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇంకొంచెం డ్రాగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు బ్యాక్ సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మనకు హ్యాండ్ సపోర్ట్ కావాలి. అయితే ఇక్కడ టేప్ మెజర్ తీసుకొని మనకి ఎంత హైట్లో కావాలో అంత హైట్లో మనం హ్యాండ్ సపోర్ట్ పెట్టుకుందాం. ఓకే, నేను ఈ హైట్లో కావాలనుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ సపోర్ట్ విడ్త్ అనేది మనము మెజర్ చేద్దాం. బ్యాక్ స్పేస్ ఇచ్చేసి 8 ఇంచెస్. ఓకే, ఇక్కడ 8 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రెక్టాంగిల్ తీసుకోండి. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రెక్టాంగిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ గైడ్స్ తీసేయండి. ఓకే, ఎడిట్, డిలీట్ గైడ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్స్ని, ఈ రెక్టాంగిల్ని మనము హ్యాండ్ సపోర్ట్గా క్రియేట్ చేయాలి. దానికి పుష్ పుల్. ఓకే, పుష్ పుల్. ఓకే, ఆప్షన్ కీ యూజ్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా ఆప్షన్కి ఇది ఈక్వల్గా రావాలి. ఈ రెండు హ్యాండ్స్ ఈక్వల్గా రావాలంటే డ్రాగ్ చేసి ఈ ఫేస్ పైన కానీ ఈ ఎడ్జ్ పైన కానీ మనం పాయింట్ చేసామంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, కానీ మనకి అక్కడక్కడ కొంచెం మనకి ఇది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, న్యాచురల్ సోఫా లాగా అనిపించట్లేదు. అయితే దానికి ఏం చేయాలంటే మనం
కర్వ్స్ని యూజ్ చేసి మనం స్మూత్గా ఈ ఎడ్జెస్ని మనం స్మూత్గా చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ని మనం స్మూత్గా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను కర్వ్స్ని కూడా ఎలా చేస్తానంటే, నేను సింపుల్గా ఈ ఆర్క్ టూల్ ఉంది కదా, ఈ ఆర్క్ టూల్ని తీసుకొని సింపుల్గా ఇలా ఇచ్చేస్తే ఇక్కడ ఒక కర్వ్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఒక కర్వ్ వచ్చేస్తుంది, కానీ కరెక్ట్గా మనకి ఉండదు అనమాట. ఓకే, దానికి ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ టేప్ మెజర్ తీసుకొని గైడ్ లైన్ గీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ పెట్టాము కదా, దానికి ఈక్వల్గానే వచ్చేటట్టు పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత నేను ఈ పాయింట్కి స్పెసిఫై చేస్తున్నాను, అంటే ఇక్కడ లైన్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్నట్టు. ఓకే, ఈ లైన్స్ యాడ్ చేసుకోవడం అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఒకదానికొకటి లింకప్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న లైన్స్ ఈక్వల్గా రావడానికి ఒకదానికొకటి లింకప్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం ఆలోచించి క్లియర్గా లింకప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ స్క్వేర్ అటువైపు ఉన్న హ్యాండ్ సపోర్ట్కి ఉన్న స్క్వేర్ ఈక్వల్గా వచ్చింది. ఈ స్క్వేర్స్ని స్పెసిఫై చేయడానికి మాత్రమే నేను ఈ రకంగా చేయాల్సి వచ్చింది. కాస్త కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఆర్క్ టూల్ని తీసుకొని ఈ ఎండింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్కి పాయింట్ చేసి వన్ ఇంచ్ ఇచ్చేస్తున్నాను రేడియస్. ఇక్కడ కూడా చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఓకే 1. ఇంకా నేను క్లిక్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఈ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది హ్యాండ్ సపోర్ట్ సపరేట్, ఇది హ్యాండ్ సపోర్ట్ సపరేట్ కాబట్టి నేను ఇన్ని గైడ్ లైన్స్ గీయాల్సి వచ్చింది. అదే ఇలా సింగిల్గా ఉందనుకోండి, మీరు ఒక దగ్గర కర్వ్ చేసి కట్ చేసిన మొత్తానికి వచ్చేస్తుంది. ఇన్ని గైడ్ లైన్స్ గీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే,
ఇప్పుడు గైడ్లైన్స్ తీసేస్తున్నాను. ఎడిట్ గైడ్లైన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కర్వ్స్ అనేటివి మనకు పర్ఫెక్ట్గా ఉంది. సేమ్ ఇటు కానీ ఈక్వల్గా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మనం పుష్ పుల్ని యూజ్ చేసి, ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, మళ్ళీ పుష్ పుల్. ఓకే, ఓకే కదా. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ సపోర్ట్కి మనం షేప్ని ఇవ్వాలి. 1 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇక్కడ నేను చిన్నగా ఇస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎడ్జెస్ మరీ షార్ప్గా అనిపిస్తుంది కాబట్టి. ఓకే, 1. ఓకే, ఇప్పుడు చూడండి, పుష్ పుల్. ఓకే, ఇక్కడ కూడా పుష్ పుల్. చూడండి ఈ ప్లేస్ ఇదన్నమాట. ఓకే, 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 ఇప్పుడు సోఫా అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటంటే మనకి ఈ ఎడ్జ్ అనమాట. ఓకే, అయితే ఈ ఎడ్జ్ ఇంకా కాస్త మనం ముందుకు తీసుకుందాం, ఎందుకంటే అక్కడ కర్వ్ ఇచ్చి మనం స్మూత్ చేసేసరికి కొంచెం చిన్నగా అయిపోతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక కర్వ్ని ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, పుష్ పుల్. ఓకే, ఈ సోఫాని ఇలా ఉంచేస్తే ఓకే. లేదు మనం లెగ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే లెగ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ సోఫాకి లెగ్స్ రెక్టాంగిల్లో అంతగా మ్యాచ్ అవ్వవు. అయితే దానికి ఏం చేద్దాం అంటే సర్కిల్ టైప్లో మనం లెగ్స్ని తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ సర్కిల్ గీయడానికి మనకి కొన్ని పాయింట్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ టేప్ మెజర్ టూల్ని తీసుకోండి. ఇక్కడ నేను 4 ఇంచ్ ఇస్తున్నాను. 4 ఇంచ్ బై 4 ఇంచ్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 4 ఇంచ్ ఇస్తున్నాను. 4 ఇంచ్ బై 4 ఇంచ్. ఓకే, అలాగే ఇక్కడ కూడా నేను 4 ఇంచ్ ఇస్తాను. సారీ, 4 ఎంటర్. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి అన్ని పాయింట్స్ సెట్ అయినాయి. ఇప్పుడు సర్కిల్ టూల్ని తీసుకొని ఇక్కడ పాయింట్ చేసుకొని ఈ రెండు గైడ్ లైన్స్కి కనెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ గీయాలి. ఓకే, నేను 2 ఇంచ్ ఇస్తాను. ఓకే, అండ్
2 inch. ఇది కూడా 2 inch. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం సర్కిల్స్ ప్లేస్ చేసినాం. ఇప్పుడు గైడ్స్ తీసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పుష్పుల్ని యూజ్ చేసి దీన్ని డ్రాగ్ చేయాలి. ఒక 2 inch ఇస్తాను ఇది కూడా. ఓకే, ఇప్పుడు చూడండి లెగ్స్ మనకి వచ్చేసినాయి. ఇక్కడ ప్రతిసారి మనం మెజర్ ఆల్రెడీ ఇక్కడ 2 inches అని ఇచ్చాం కదా, ఇక్కడ మనం డబుల్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ 2 inch వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఓకే ఫ్రెండ్స్, సోఫా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సోఫా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కానీ ఈ లైన్స్ నుంచి మనకి ఇంకా కొంచెం అందంగా కనిపించట్లేదు. అయితే ఈ లైన్స్ తీసేసాం అనుకోండి, లైన్ సెలెక్ట్ చేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి లైన్స్ తీసేస్తే మనకి ఏకంగా ఆ ఫేసెస్ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే, అండు ఇచ్చేస్తున్నాను. మరి లైన్స్ ఉంటే ఇది మనకి సోఫా న్యాచురల్గా అందంగా కనిపించదు. అంటే ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఎరేజ్ని క్లిక్ చేసి తీసేసిన వెళ్ళిపోతుంది. అలా కాకుండా కంట్రోల్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ లైన్స్ మాత్రమే వెళ్ళిపోతాయి, ఫేసెస్ వెళ్ళవు. ఓకే, ఓకే, ఎరేజర్ కంట్రోల్ ఆప్షన్, కంట్రోల్ మీన్స్ ఆప్షన్ కి కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ ఎరేజ్ చేస్తుంటే ఓకే, ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుందో మనకి సోఫా అనేది ఇప్పుడు నైస్గా మనకి రెడీ అయిపోయింది. ఓకే, ట్రిపుల్ క్లిక్ ఇస్తున్నాను, టోటల్ సెలెక్ట్ అయిపోయింది. అలా కాకపోయినా ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ మేక్ గ్రూప్. ఓకే, ఇప్పుడు గ్రూప్గా అయిపోయింది. మనము దీన్ని తయారు చేసిన రూమ్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మూవ్కి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ సెట్ అయిపోయింది. చూడండి ఇక్కడ సైడ్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనకు కావాల్సిన కర్వ్స్తో కూడా మోడలింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ చైర్స్కి కానీ ఈ సోఫాలకి వాల్స్కి
మెటీరియల్ అంటే కలర్స్ కానీ టెక్స్చర్స్ కానీ ఎట్లా అప్లై చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.